నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చ. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నానన్న మంత్రి లోకేష్. రోడ్ల విస్తరణ, భూబాధితుల టీడీఆర్లపై అసెంబ్లీలో చర్చించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. గత టీడీఆర్ల కుంభకోణంపై దర్యాప్తు చేయించి పెండింగ్ లో ఉన్న టీడీఆర్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి. భీమిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న వార్షిక వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ తోట పద్మావతి, కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి దంపతులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఆలూరు, ఆదోనికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా చేసి తాగునీరు, సాగునీరు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. యువగలం పాదయాత్ర ఆలూరు, ఆదోని కొనసాగుతున్నప్పుడు అక్కడ కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానన్నారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం గమనించానని, అవన్నీ చూశాక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, త్రాగునీరు ఇస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం త్రాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై తీసుకుంటుందని తెలిపారు. నంద్యాల తర్వాత కర్నూలుకు పాదయాత్రకు వెళ్లానని, 2 ప్రాంతాల నడుమ ఎంతో వ్యత్యాసం కనిపించిందన్నారు. కర్నూలు జిల్లాలో శివారు ప్రాంతాలకు సైతం త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 సార్లు చర్చించారని చెప్పారు. అంతేకాక గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎటరీసీలో కర్నూలులో వెనుకబడి ఉందన్నదని వాస్తవమని, అందుకే రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారన్నారు. విద్యార్థులకు అపర్ ఐడిని కేంద్రం మ్యాండేట్ చేస్తోందని, కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులకు ట్రాక్ చేస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తయారు చేస్తున్నామని చెప్పారు. ఒక్కరు కూడా డ్రాప్అవుట్ కాకూడదన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ. పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు, ఆలూరు, ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు, ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. ఒక బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము. అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో అది నేను స్వయంగా చూశాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు, తాగునీరు అందజేయాలనేది మేము లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. తదుపరి స్వామివారి అంతర్ల దర్శనం కల్పించారు.
ప్రజా ప్రయోజనార్థం రోడ్డు విస్తరణ కోసం భూమి నష్టపోయిన వ్యక్తులకు ఇచ్చే టీడీఆర్లో అవకతవకలు కుంభకోణాలు జరగడం దారుణమని వీటిపై దర్యాప్తు చేయించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే గణబాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాచలం బిఆర్టీఎస్ రోడ్డు కోసం భూములు కోల్పోయిన వారికి నేటికి టీడీఆర్ అందలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ అనేది ఓ కుంభకోణంగా మారిపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే నిజమైన లబ్ధిదారులకు టీడీఆర్ అందడం లేదని ప్రస్తుతం నిలిపివేశామన్నారు. ఇకనైనా అభివృద్ధి కోసం భూములు ఇస్తున్న వ్యక్తులకు మాత్రమే టీడీఆర్ అందేలా చర్యలు చేపట్టాలని, గతంలో ఇచ్చిన టీడీఆర్లపై అధికారికంగా ఎంక్వైరీ వేయాలని స్పీకర్ని కోరారు. ఎక్కువ టైం తీసుకొని 2 నిమిషాలు సార్. టీడీఆర్ అనేటువంటిది అర్బన్లో పట్టణీకరణకి, ముఖ్యంగా రహదారి విస్తరణలకు కానీ ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టులు చేపట్టడానికి భూసేకరణ అనేటువంటిది చాలా ఇబ్బందిగా మారినటువంటి తరుణంలో ఒక వెసులుబాటు అధ్యక్ష టీడీఆర్ అనేటువంటిది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ 41 యాక్ట్ ప్రకారం ఈ అవార్డు పాస్ చేయడం, ఇట్లాంటి నష్టపరిహారంలో నెగోషియేట్ చేయడం, కోర్టులకు వెళ్ళి ఆంక్షలు రాకుండా ఎవరైతే భూములు పోతాయో రహదారి విస్తరణకి టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి ఆ రోడ్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు రామకృష్ణ బాబు గారు వేసిన ప్రశ్నలో ఆశ్చర్యం ఏంటంటే అక్కడ రహదారి విస్తరణకి ఎటువంటి ప్రతిపాదన, అంటే రోడ్డు ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది, అసలు వెయ్యని రోడ్డుకి వెయ్యబోతున్నటువంటి రోడ్డుకి కూడా ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా కేవలం టీడీఆర్ ఒక ఆర్డీపీ ఒకటి తయారు చేసి ఈ డీటెయిల్ ప్రాజెక్టులో వాటికి టీడీఆర్ ఇవ్వాలనే సంకల్పంతో టీడీఆర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో వారు చెప్పినట్టు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్లో రహదారి విస్తరణ ఉండొచ్చు అనేటువంటి దాంట్లో ఆయన ప్లాన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూల్చేసినటువంటి పరిస్థితి. సింహాచలం బిఆర్టీఎస్ రోడ్ ఈరోజు ఏదైతే సింహాచలం యాత్రకి వెళ్తున్నటువంటి గ్రామంలో టోటల్గా ఆ విలేజ్ని రిమూవ్ చేసి రోడ్ కూడా ఫామ్ చేశారు అధ్యక్ష. ఈ రోజుకి కూడా టీడీఆర్ ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఈ టీడీఆర్ విషయం ఈ రాష్ట్రంలో టీడీఆర్ అంటే ఒక కుంభకోణం, అంటే అన్ని వ్యవస్థలో నాశనం అయినట్టు టీడీఆర్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక వెసులుబాటుని ఒక కుంభకోణంలో మార్చి రానున్న రోజుల్లో మరలా తర్వాత కాలంలో కూడా ప్రభుత్వాలకు ఒక ఇబ్బందిగా టీడీఆర్ ఇష్యూ చేయాలంటే అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ జోన్ 2 పరిధిలో గల 5వ వార్డు పరదేశీపాలెం వికలాంగులతో స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ప్రతి వార్డు అభివృద్ధి సంక్షేమానికి చేరువ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. వార్డులలో మౌలిక వస్తువుల కల్పన, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ వార్డులో మౌలిక వస్తువుల కల్పనకు సహకరించిన శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో సుమారు 3,62,00,000తో అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని, ముఖ్యంగా వాటిలో రోడ్లు, కాలువలు, మెట్ల మార్గాలు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీల ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, రాష్ట్ర టీడీపీ నాయకులు పిల్ల వెంకట్రావు, మాజీ కార్పొరేటర్ మున్యాల సోంబాబు, టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా వార్డు నాయకులు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల యొక్క సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దాదాపు 3,62,00,000 రూపాయలు. ఇది ఒక చిన్న ప్రారంభం. ఇంకా కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. నిన్ననే మా ఈ జోన్లో ఉన్న 4 వార్డుల్లో కూడా దాదాపు 108 కోట్ల రూపాయలతోటి వివిధ రకాల వర్కులు కూడా ప్రతిపాదనలు తయారు చేసి అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ కాబోతా ఉన్నాయి. త్వరలోనే ఆ వర్కులకు కూడా
శంకుస్థాపన చేసుకొని సర్వేయంగా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. రేపు సాగర్ నగర్లో ఒక బీచ్ బ్యూటిఫికేషన్ కింద 15 కోట్ల రూపాయలతోటి ఒక వర్క్కి రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇలాగా ఒక అభివృద్ధి అనేది ఒక దీని కింద తీసుకొని మొత్తం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం 2014-19 ఏదైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా మరో గచ్చిబౌలి లాగా లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ లాగా అభివృద్ధి చెందే ప్రాంతం అవుతుంది. విశాఖ స్టీల్ యాజమాన్యం స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జి అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసు తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్ రామారావు స్టీల్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట షోకాజ్ నోటీస్ తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలి అన్న ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు. స్టీల్ యాజమాన్యం కార్మిక ఉద్యమాన్ని అణచివేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై నిర్బంధాన్ని ప్రయోగించాలనే కుట్ర దీనిలో దాగి ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ పోరాటంలో అనేక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వ యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా స్టీల్ కార్మికుల ఐక్యతను మరింతగా నిర్మించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులు గతంలో 4000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలవకపోవడం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్ రెగ్యులర్ గా అని చెప్పేసి తీసేయడం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా రూపొందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నిర్విరామ సంగీత విభావారి కళా సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. మునుపెన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 100 బాలకృష్ణ పాటలు, 200 మంది గాయకులతో ఏర్పాటు చేసిన సంగీత విభావారి ఆహుతులను శ్రవణానందాన్ని పంచింది. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా గాయకులు, గాయనిమలు తరలివచ్చి ఒకరికంటే మరొకరు పోటీపడి మరీ గమగానాన్ని బాలయ్య పాటల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ కంచర్ల అచ్యుతరావుతో కలిసి విజేతలను బహుమతులు అందజేశారు. అనంతరం నగర సిపి డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ విశాఖలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని, కళను ప్రోత్సహించే డాక్టర్ కంచర్ల అచ్యుతరావు లాంటి వారు ఉంటే ఇంటికొక కళాకారుడు తయారవుతారని కితాబిచ్చారు. కంచెల అచ్యుతరావు మాట్లాడుతూ కళాకారులు, పాత్రికేయులు 2 కళ్ళుగా భావించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో తన సేవలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. నటించిన ఫిల్మ్ నుండి 100 పాటలు పాడడం నేను ఇంతవరకు కానీ విని ఎరగని ఫంక్షన్ అని నేను ఇక్కడ సభముఖంగా చెప్తున్నాను. ఈ అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కంచర్ల అచ్యుతరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది. 100 పాటలు పాడడం అంటే అద్భుతం. అది ఇంతవరకు నేను పేపర్లో కూడా చూడలేదు, పుస్తకంలో కూడా చదవలేదు. సో నేను ఒక పాట కూడా వినలేదు, ఎందుకంటే ఈరోజు ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ ఉండేది, అందుకే అక్కడ బిజీ అయిపోయాను. నెక్స్ట్ టైం కనీసం ఒక పాట వినాలని ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఆయన
నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు విన్నాను, కోవిడ్ అప్పుడు ఎంతమంది కళాకారులకు ఆయన అన్ని విధంగా హెల్ప్ చేశారని, కాపాడారని నేను ఆ రోజు విన్నాను. చాలా మంది కళాకారులు ఆ రోజు చెప్పారండి సభాముఖంగా. సో వైజాగ్ సిటీ కళాకారుల తరఫున ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సిపి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నానికి 2 నాడు నేడు అని మనం చూసుకుంటే కనుక, నాటి విశాఖపట్నం అనుకుంటే కనుక ఇప్పుడు యువత యాంగ్జైటీ వచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్స్ కానీ మిగతా ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి అలాంటి అవకాశాన్ని కల్పించిన మన సిపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కేవలం నందమూరి బాలకృష్ణ గారి సాంగ్స్ మాత్రమే ఈరోజు 100 సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు పాడించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎందుకంటే మరి బాలకృష్ణ గారు ఆయన లెజెండ్ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్స్. మరి అలాంటి సినిమాల్లో నేను లైవ్ కూడా చూడడం జరిగింది. మరి చాలా అద్భుతంగా అందరూ కూడా పాటలు పాడి వినిపించారు. మరి ఈ యొక్క భాగ్యాన్ని కలిగించిన ప్రతి ఒక్క సింగర్కి నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అనుకున్న టైంకి ప్రారంభించిన మొదటి ఇంత భారీ కార్యక్రమం ఈ విశాఖపట్నంలో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కానీ మరి ఎన్ని పాటలైనా ఆ పాటలు పాడిన పెయిర్స్ నుంచి అంటే ఆయనకి ప్రతి షెడ్యూల్ ఉంటుంది. ఆ టైం వరకు మాత్రం అందరు ఉండగలరు కాబట్టి ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి కొన్ని కార్యక్రమాలు సిపి గారి ద్వారా ముందు చేయించేసి ఆయన్ని పంపించిన తర్వాత మిగతా కార్యక్రమం మనం చేసుకుందాం. అందుకు మొట్టమొదటిగా ఈరోజు ఎవరైతే ఈరోజు సాంగ్ ప్రథమ బహుమతిగా కెప్టెన్ రామారావు కూడలే రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి తోలెళ్ల పండుగ జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి వందలాది మంది బిందులతో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ఆయన సతీమణి కళావతి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పద్మావతి, కళావతి బిందును తలపై పెట్టుకొని అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత మహిమగల అమ్మవారుగా పేరుగాంచిన రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఆలయ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల వెంకటప్పల నాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ముఖ్య సలహాదారుడు బొడ్డటి ప్రసాద్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఉనికంటేనే ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ తల్లి గుడి. విశాఖపట్నాన్ని ఎప్పుడు నిత్యం కాపాడే అమ్మవార్లు ఇటు ఎల్లమ్మ తడి, అటేపు కనకమహాలక్ష్మి అమ్మవారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా మరి కెప్టెన్ రామారావు జంక్షన్లో గల ఈ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి పండుగలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మరి కానుకల వితరణ జరుగుతోంది. చీరల పంపిణీ కార్యక్రమం ఒక దగ్గర జరుగుతుంది. ఇంక ఇతరత్ర చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు భక్తులందరూ కూడా అమ్మవారికి ఈరోజు ఉదక స్నానం చేయడం కోసమని అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఈ పండగ 25 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిత్యం మేము కూడా ఎప్పుడు ఇందులో భాగస్వాములు అవ్వడం మాకు కూడా చాలా సంతోషం, మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. అందరి తరపున అమ్మవారికి వేల నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రత్యేకించి రేణుక ఎల్లమ్మ తల్లివారి జాతర ప్రత్యేకం ఏంటంటే 25వ మహోత్సవం, 25వ సంవత్సరం, 25వ సంవత్సరానికి 25వ వార్షికోత్సవం ఇది. సో గ్రామ ప్రజలు అలాగే ట్రస్ట్ కమిటీ సభ్యులు అందరికీ నా నమస్కారం. ఎల్లమ్మవారి పండగ 25వ వార్షిక మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. మరి మొదటి రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అలాగే ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్. మరి ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం ఇంకా ఈ ఉత్సవాలు పెరుగుతూనే ఉన్నాయి. చేసే విధానం అనేది పెరుగుతూనే ఉంది. మరి అమ్మవారి కృప కమిటీ సభ్యుల మీద అలాగే ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఎల్లమ్మ కమిటీ ఆలయ సభ్యులందరూ కూడా
చాలా కష్టపడి ఎంతో డెడికేటెడ్గా పనిచేయడం వల్లే ఈరోజు ఈ గ్రామానికి మరి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా అమ్మవారి కృప కలిగింది. ఇంత ఘనంగా చేయగలుగుతున్నారంటే అది అమ్మవారు చేయించుకుంటున్నారు. అందరిలో ఎటువంటి నిస్వార్థమైన సేవ చేయడం వలన ట్రస్టీ సభ్యులందరూ కూడా ప్రతిరోజు ఈ గుడి అభివృద్ధి చెందుతుంది. మరి ఎప్పుడు కూడా ఈ అమ్మవారి కృపా కటాక్షం ప్రజలందరి మీద, ట్రస్టీ మీద, అలాగే ప్రతి సంవత్సరం ఎంతో అండగా ఉండి మా డాక్టర్ అన్న మరి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఈ గుడికి ఉంటాయి. మరి చీరలు పంచడం కానీ, లైటింగ్ కానీ చాలా ఎక్కువగా ఆయన డొనేషన్ చేసి ఈ అమ్మవారు చేస్తున్నారు ప్రతి ఏడాది. ఇంకా ఇలాగే ఆయన ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇలాగే మాకు ఇంకా మా వార్డులో ఈ అమ్మవారికి ఇలాగే సహాయం చేస్తూ ఉండాలని, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మేడం గారు, డాక్టర్ గారు, అమ్మవారి కృప వాళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ సంవత్సరం ఆభరణాల ఊరేగింపు మొదటిసారిగా 5వ తారీఖున పెట్టాం. 6వ తారీఖుని అమ్మవారు తొలేలు జాతర జరిగింది. 7వ తారీఖుని మరి ఈరోజు పండుగ జరుపుకుంటుంది. మరి జలాభిషేకానికి సమూరు 500 మహిళలతో వచ్చి దానికి మాకు డాక్టర్ గారు మరి కళావతి గారు వీరు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. ఇప్పుడు వారి చేతుల మీద ఈ నీలాభిషేకం జరుగుతుంది. మరి ఎంత వైభవం జరుగుతుందంటే ఆ తల్లి ఇక్కడ క్షణక్షణం అందరూ కోరుకులు తీసే తల్లి కలపవలుగా వెలుగాడుతుంది. మరి ఈరోజు మరి ఈ టైం ఉన్నదంటే డాక్టర్ గారు చేతుల మీద 500 మందికి చీరల పంపిణీ జరుగుతుంది. ఆ దంపతులిద్దరు కూడా వెళ్ళవేళగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. సివిల్ సప్లైస్ హమాలీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మన్మథరావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద హమాలీస్ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి మన్మథరావు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వారి సర్వీసును క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న హమాలీలకు ఈఎస్ఐతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు గురుమూర్తి, కాసుబాబు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది రేషన్ హోల్డర్స్ అందరికీ కూడాను రేషన్ బియ్యాన్ని సరఫరాలోనే కీలకమైన భూమికి పోషిస్తున్న సివిల్ సప్లై హమాలీలు. ఈ హమాలీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది అనేది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడాను చనిపోయిన హమాలీ కుటుంబాలకి అనేది పిఎఫ్ ద్వారా వీళ్ళకి అమలు చేస్తున్నారు. కానీ పెన్షన్ అనేది అమలు చేయట్లే. పిఎఫ్ ద్వారా చాలామంది చనిపోతున్నారు. వాళ్ళందరికీ కూడాను పిఎఫ్ ద్వారా పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిపోయిన హమాలీస్కి అందరికీ కూడాను పిఎఫ్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకు పిఎఫ్ ద్వారా ఇవ్వాలి. వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వట్లే. అదే విధి నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులు ఏమాత్రం చనిపోతే వాళ్ళకి కూడాను వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాలి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఈ నెల 14వ తేదీన నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు తెలిపారు. జగదాంబ జంక్షన్లో గల సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల చిన్నచూపు విడనాడి ప్లాంట్ ఒక సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలన్నారు. ఉద్యోగులకు బకాయి పడిన జీతాలను తక్షణమే చెల్లించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా కేంద్రం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు కుమారమంగళం, పి మణి, కృష్ణారావు, కుమార్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలి, 8,500 మంది నిర్వాసితులకి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి, ప్లాంట్ని పూర్తిస్థాయి ఉత్పత్తితో నడిపించాలి, కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి, యూనియన్ నాయకుల మీద జారీ చేస్తున్న అక్రమ షోకాజ్ నోటీసుల్ని
వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కార్మిక ప్రజా సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని మహిళా చేనేత ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ అన్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మహిళలపై జరుగుతున్న హింసను ఖండిస్తూ మహిళా చేనేత నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ ఆందోళనకారులు మహిళలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కత్తి పద్మ మాట్లాడుతూ రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నేతలు లావణ్య, అన్నపూర్ణ బేగం, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి 8 సందర్భంగా ప్రపంచ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో అత్యాచారాలు పెరిగాయి, గృహహింస పెరిగింది, సమాన పనికి సమాన వేతన చట్టం అమలవడం లేదు, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వచ్చినటువంటి రక్షిత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నీరు గారుస్తున్నారు పాలకులు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మహిళల హక్కుల మీద ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. సరికదా తిరోగమనంగా మహిళల హక్కుల్ని వెనక్కి తీసుకునే వైపుగా ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో గృహహింస, అత్యాచారాలతో పాటుగా మహిళలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇంకో సమస్య ఏంటంటే పరువు హత్యలు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే ఊపిరి ఉన్నంత వరకు తన ప్రయాణం కొనసాగుతుందని, అవసరమైతే టీడీపీ కోసం ప్రాణాలను కూడా తృణంగా ప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యుడు, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఉదయం అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వర్గాలు సాధారణంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు. ఒకవేళ ఏ పదవి కేటాయించకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ చేసిన పోరాటాలే చంద్రబాబు నాయుడుపై, తెలుగుదేశం పార్టీపై తనకున్న నిబద్ధతకు ప్రత్యేక ఉదాహరణని పేర్కొన్నారు. మరోవైపు ఎటువంటి కేసులు లేకుండా గత వైసీపీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఘనత తనకు మాత్రమే దక్కుతుందన్నారు. తెలుగు శక్తి అధ్యక్షుడు హోదాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని, తన వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం చెప్పడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ అని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్, అరసవెల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత టైం తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతున్న నా కోసం కాదు, ఇంకా ముందు ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని, గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోతనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చ.
పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నానన్న మంత్రి లోకేష్. రోడ్ల విస్తరణ, భూబాధితుల టీడీఆర్లపై అసెంబ్లీలో చర్చించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. గత టీడీఆర్ల కుంభకోణంపై దర్యాప్తు చేయించి పెండింగ్ లో ఉన్న టీడీఆర్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి. భీమిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న వార్షిక వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ తోట పద్మావతి, కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.